నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి లేట్ చేయకుండా మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి అనిత గారు 40 సంవత్సరాలు ఉంటాయండి. సో జహీరాబాద్లో ఉంటారు. అనిత గారు వచ్చేసి జహీరాబాద్లో ఉంటారండి. చిట్టెపు రెడ్డిస్ వీళ్ళు, ఓసీ చిట్టెపు రెడ్డిస్. విడాకులు అయిపోయింది. ఈవిడకు పిల్లలు లేరండి. సో పిల్లలు వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉంటారు కాబట్టి ఈవిడకి ఎటువంటి బాధ్యతలు లేవు. ఈవిడ అనిత గారు సెకండ్ మ్యారేజ్ అండి. ఇల్లరికం సంబంధం కోరుకుంటున్నారు. చిట్టెపు రెడ్డిస్ జహీరాబాద్లో ఉంటారు. ఒకవేళ చిట్టెపు రెడ్డిస్ అయినా, మోటాటి రెడ్డిస్ అయినా, గుడాటి రెడ్డిస్ అయినా ఇల్లరికం వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ సూటబుల్ మ్యాచ్ మీకు. అండ్ ఈ అమ్మాయికి 40 years అండి. ఎవరైనా 40+ 50 లోపు ఉండి ఉంటే మీకు బిడ్డలున్న ఈవిడ చేసుకుంటారు. ఈవిడ హైట్ వచ్చేసి 5.3 అండి. జాబ్ చేసుకుంటున్నారు, జహీరాబాద్లో ఉంటారు. సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి రేవతి గారు నిజామాబాద్లో ఉంటారండి. 40+. ఈ అమ్మాయికి కూడా 40+. సో ఈ అమ్మాయి మంగళి క్యాస్ట్ అండి. ఈ అమ్మాయి కూడా విడాకులు అయిపోయింది. ఈవిడ హైట్ వచ్చేసి 5.6. సో ఈవిడ ఇంట్లోనే ఉంటారు, బిజినెస్ చేసుకుంటారండి. 40+ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవిడ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేవతి గారు ఏజ్ 40 years కాబట్టి ఎవరైనా మీలో 45 years ఉన్న వరుడుండి మంగళి క్యాస్ట్లో ఉంటే నిజామాబాద్ జిల్లాలో ఎవరున్నా కూడా తెలంగాణలో ఈ అమ్మాయి చేసుకుంటారు. సో ఈ ప్రొఫైల్ వచ్చేసి ఏంటంటే ఇల్లరికం ప్రొఫైల్ కాదండి. సో ఈ అమ్మాయి మీ దగ్గరికి వచ్చేస్తారు. చాలామంది కాల్ చేసిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, మేడం మీరు ఓన్లీ ఇల్లరికం అని మేడం వేరే చూడరా అని అడుగుతారు. మన దగ్గర ఇల్లరికం సంబంధం అని కాదు, చాలామంది 40+ వాళ్ళు ఇల్లరికం వెళ్ళడానికైనా లేకపోతే వరుడి దగ్గరికి రావడానికైనా ఇష్టపడతారు. కాకపోతే ఏంటంటే విడాకులైన వాళ్ళకి ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు, ఓన్ హౌస్ ఉంటుంది, ఎక్కడ ఉంటే ఏముంది లేండి అని చెప్పేసి ఇల్లరికానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మా దగ్గరికి వచ్చిన ప్రొఫైల్స్ చెప్పడం మా బాధ్యత. సో అంతే తప్ప మీరు ప్రతిదీ ఇల్లరికం అంటారు ఏంటి మేడం అని అంటారు. సో లేదండి, మన దగ్గర మొదటి మ్యారేజ్ వాళ్ళకు ఉంటాయి ఇల్లరికం ఉంటాయి, సెకండ్ మ్యారేజ్ వాళ్ళకు ఉంటాయి, ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకు ఉంటాయి, అండ్ ఎన్ఆర్ఐస్కి చూస్తాము. హయ్యర్ ప్రొఫైల్స్ కూడా మా దగ్గర ఉంటాయి. అన్నీ యూట్యూబ్లో చెప్పాం కదా. సో యూట్యూబ్లో వాళ్ళ అనుమతితోనే కొంచెం తొందరగా సెట్ అవ్వాలి అనుకునే వారికి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో 40+ వాళ్ళందరూ ఇల్లరికం ఎందుకు కోరుకుంటున్నారు అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఒకవేళ మీ ప్రొఫైల్ కూడా బాగుండి మీకు అన్ని విధాలుగా బాగుంటే ఆ ప్రొఫైల్ వాళ్ళు మీ దగ్గరికి కూడా వస్తారు. ఇల్లరికం అనేది ఏం కాదు, మీ దగ్గరికి కూడా వాళ్ళు వస్తారు. సో వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇల్లరికం అంటే ఏదో బానిసత్వంగా ఉండడం కాకుండా 2 ఫ్యామిలీస్ని చూసుకోవడానికి చాలామంది ఉమెన్స్ ఇప్పుడు ఇష్టపడుతున్నారు. అందరు ఉమెన్స్ ఇండిపెండెంట్గా ఉంటున్నారు కదండి. 2 ఫ్యామిలీస్ని చూసుకోవాలన్నట్టుగా చాలామంది ఇష్టపడుతున్నారు. సో అందుకే వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ మేము చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి మాట్లాడుకున్నాం. అనిత గారి సంబంధం, రేవతి గారి సంబంధం. సో రేపటి వీడియోలో మరికొన్ని 2 సంబంధాల గురించి మాట్లాడుకుందాం.